శేఖర్ రెడ్డి గారు మంచి దాకా కాసేపు నేను మాట్లాడినాక మళ్ళీ మాట్లాడుదురు కానీ నేను 2 మాటలు నేను చెప్తా. మధ్యలో రాలేను, మీలాగా మధ్యలో వచ్చి వెతుకుతున్నది కాదు. సత్యపల్లి నియోజకవర్గంలో స్వర్ణలతలు ఒక అంగన్వాడీ టీచర్ని ఏవే కమ్మదానా ఏవే మాలదానా నేను కమ్మోడిని నువ్వేం చేయగలవని దాచిత్యం చేస్తే ఆ సత్యపల్లి వెళ్ళి నేను ఆ మహిళను పరామర్శించి నేను ఎఫ్ఐఆర్ కట్టించా. ఈ ప్రభుత్వంలో సంఘటనలు జరుగుతున్న ప్రతిదాన్ని కూడా మేము కూడా బాధ్యత పడుతున్నాం. ఈ రోజు నేను శేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 29 మందిని ఆయన చంపేస్తే 5 ఏళ్ళు పరిపాలన ఉన్న మీరు గడిగారా? ఏం చేశారు చెప్పండి? ఈ రోజున అధికారంకి పోయి ఆయన ప్రభుత్వంలో 2014-19 ఆయన ఏం చేసిండో మొత్తం మీరు చెప్తా ఉన్నారు. మిమ్మల్ని చర్యలు తీసుకోవద్దని మేము కోరామా? అడ్డుపడ్డారా? మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? మీరు జైల్లో పెట్టలేదా? మీరు కోర్టుకు వెళ్ళలేదా? మీరు ఎవరిని విడిచిపెట్టారా? అసలు ఒకసారి నేను ఒక మాట చెప్తా శేఖర్ గారు, 90% తెలుగుదేశం పార్టీలో అందరూ ఒకరే ఉన్నారు. మరి నీ పార్టీలో అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారా?